మరొక్కసారి చెప్తున్నా, శివనామం పోగొట్టగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేడు అని అర్థం ఏంటి? మీరు ప్రతి క్షణం విరామం లేకుండా ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలని క్షణకాలంలో దగ్ధం చేయగలదు శివనామం. మొత్తం దగ్ధం చేసి ఇంకేమున్నాయి చెప్పు దగ్ధం చేయడానికి అడుగుతుందిట. నీకు సమర్థత లేదు, అన్ని పాపాలు చేయలేవు. అంటే అన్ని పాపాలని పోగొట్టగలిగే శక్తి శివనామానుకున్నది. అంత శక్తివంతమైన శివనామం. భాగవతంలోనూ ఓ మాట ఉన్నదండి, యద్వ్యక్షరన్నామ గిరేరిత నృణాం సకృత్ ప్రసంగాత్ అఘమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. భాగవతంలో చెప్తున్న వాక్యం ఇది. ఎవరి యొక్క చిన్న పేరు కష్టమా చెప్పండి? శివ. ఏమి కష్టపడక్కలే. శివ అనే పేరుని సకృత్ ప్రసంగాత్, మామూలు మాట్లాడుతూ మాట్లాడుతూ శివ అని ఒక్కసారి అంటే చాలు వాడు పాపరాశి దగ్ధమవుతుంది. అంత పవిత్రమైనది శివనామము.